రాష్ట్ర ప్రభుత్వ పాలనను పక్కన పెట్టి ప్రతిపక్షాలను ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం సరికాదు అన్న మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ పాలనను పక్కన పెట్టి ప్రతిపక్షాలను ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం సరికాదని, ఇలాంటి రాజకీయ పార్టీలను బహిష్కరించాలి అన్న మంత్రి కిషన్ రెడ్డి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో కాచిగూడ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు చీరలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 సార్లు ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలను వాజ్పేయి అందించారని తెలియజేశారు. ఆయన శత జయంతి వేడుకలు పార్టీలకు అతీతంగా జరుపుకోవడం శుభ పరిణామమని, ప్రధానిగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలియజేశారు. మిత్రులందరికీ నమస్కారం. మన భారతరత్న, దేశానికి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక విషయాలలో దేశ హితం కోసం నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడు, అజాతశత్రువు, అనేక రకాల సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి వ్యక్తి, మరి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుని యొక్క 101వ జన్మదిన ఉత్సవాలను దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సామాజిక సంస్థలు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సంవత్సరం పాటు, గత సంవత్సరం డిసెంబర్ 25 నుంచి 25 వరకు కూడా సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాచిగూడ డివిజన్లో మరి మా యొక్క శానిటేషన్ సిబ్బందికి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వాజ్పేయి గారు ఈ తరం ఎవరైతే రాజకీయ నాయకులు పనిచేస్తూ ఉన్నారో, రాజకీయాలలో రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. వాజ్పేయి గారు ఏ రోజు కూడా ఏ ఒక్క రాజకీయ ప్రత్యర్థిని పల్లెత్తు మాట అనకుండా సమస్య పైననే మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ రకంగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాలలో ఏ రకంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి, ప్రత్యర్థుల మీద విమర్శిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి భాష ఉపయోగిస్తున్నారు, ఏ రకంగా మరి కులాలను, అదేవిధంగా కుటుంబాలను ఏ రకంగా విమర్శిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర అంటే ప్రత్యర్థులను విమర్శించడమే, అవమానం చేయడమే, మరి పార్లమెంటరీ భాష వ్యతిరేకంగా మరి అసభ్యమైనటువంటి భాషను ఉపయోగించడమే రాజకీయాలు అనుకుంటున్నారు. ఆ రకంగా ఉపయోగించిన నాయకులే మంచి నాయకులుగా ఈరోజు కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది మాకు అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా నైతిక విలువలకు వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించలేదు. ఒక్క ఓటుతో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి పదవిని వదులుకున్నటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు కూడా మా ఎన్డీఏకు ప్రజలు ఒక ఓటు తక్కువ తీర్పిచ్చారు. కాబట్టి నేను మరి మిగతా పార్టీల నుంచి వచ్చి మద్దతు ఇస్తానా కూడా తీసుకోకుండా ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల మద్దతుతో మళ్ళీ తిరిగి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి అత్యున్నతమైనటువంటి నైతిక విలువలకు మరి పెద్దపీట వేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన హయాంలో మన హైదరాబాద్ నగరంలో పేద ప్రజల కోసం వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన అనేటువంటి ఇళ్ల పథకాన్ని మన తెలంగాణలో లాల్ బహదూర్ స్టేడియంలో దేశవ్యాప్త కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. ఈరోజు మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉండవు, కానీ వాజ్పేయి గారి హయాంలో కట్టినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ఇళ్ళు కనిపిస్తాయి. ఈరోజు జాతీయ రహదారులు ప్రారంభించింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. గ్రామీణ
ప్రధానమంత్రి సడక్ యోజన ఏదైతే ఉన్నదో ప్రారంభించింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభించింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రారంభం జరిగింది. ఆ రోజు 1,00,000, 2 లక్షలు ఇచ్చేటువంటి పొదుపు సంఘాలకు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో 20 లక్షల వరకు కూడా పొదుపు సంఘాలకు ఈరోజు బ్యాంకు రుణాలు ఇస్తూ ఉన్నాం. సర్వశిక్ష అభియాన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకు పెద్దపీట వేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాకుండా మరి పాకిస్తాన్ మన మీద మరి దాడి చేసి మన భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటే కార్గిల్ యుద్ధంలో మన సైనికులందరూ కూడా ధైర్యం చెప్పి పాకిస్తాన్ని ఏకాకి చేసి పాకిస్తాన్ మీద విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశం అణుశక్తి దేశంగా ఉండాలి అని చెప్పి పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడం కోసం ఒక ప్రతిపక్ష నాయకుడు పంపినటువంటి మరి ఆ విశ్వాసం, ఎందుకంటే వాజ్పేయి గారు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, దేశం విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా దేశం గురించే మాట్లాడేటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు మరి పివి నరసింహారావు గారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారి మీద విశ్వాసంతో భారతదేశ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని చెప్పినప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా దేశం కోసం ఐక్యరాజ్య సమితికి వెళ్ళి హిందీలో అనర్గళంగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ రకంగా అనేక విషయాలలో ఆయనను చూసి ఈ తరము నవతరము, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఒక్కసారి ఆయన ప్రసంగాలు వినాల్సిందిగా, ఏ రకమైనటువంటి భాష వాడాలో, ఏ రకంగా రాజకీయాలలో ప్రత్యర్థులను విమర్శించాలో, నిర్మాణాత్మకంగా ఏ రకంగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈరోజు తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు దిగజారుస్తూ ఉన్నారు. ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా రాజకీయాలంటే ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రకమైనటువంటి భాష వాళ్ళ పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల, వాళ్ళ ప్రత్యర్థుల పట్ల ఉపయోగించడం ఏదైతే ఉన్నదో ఇది చాలా దుర్మార్గము. ఇది ఏమాత్రం తెలంగాణకు మంచిది కాదు, తెలంగాణ భవిష్యత్తుకు మంచిది కాదు. ఈ రకమైనటువంటి భాషను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి రాజకీయ నాయకులను, ఇలాంటి రాజకీయ పార్టీలను బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.